చేసిన ప్రతి పనిలో, నడిచిన ప్రతి అడుగులో నేను ఉన్నాను. తొక్కల దొరుకుతుంది ఇప్పుడు. ఒక పెళ్లి వల్ల 2 కుటుంబాలు కలుస్తాయనుకున్నాను, కానీ ఒక పసిపిల్ల చదువు ఆగిపోతుంది అనుకోలేదు. కేవలం నేను చేసిన పని నచ్చకపోవడం వల్ల నాన్నగారు రాజీ చదువు ఆపేశారు. నేను జరగబోయే మంచి గురించి ఆలోచించాను, జరుగుతున్న అనర్థం గురించి ఊహించలేకపోయాను బావా. రాజీ చదువు ఆగిపోవడానికి కారణం నువ్వు కాదు, నేను. నువ్వు ఎవరిని ప్రేమించినా, ఎవరిని ఇంటికి అల్లుడిగా తీసుకొచ్చినా ఆయన ఆలోచించేవారే కాని ఆవేశపడేవారు కాదు. బాధపడి ఉండేవారేమో కానీ బయట గెంటారన్న ఆలోచన ఆయనకొచ్చుండేది కాదు. ఆయన అమితంగా ద్వేషించే చిల్లిడి కొడుకునే పెళ్లి చేసుకోవడం ఆయనకు నచ్చలేదు. అలాంటిది రాజీ నన్ను ఏం చదవాలని సలహా అడిగింది. రాజీ పాస్ అయింది అన్నప్పుడు ఆయన సంతోషించాడు. మంచి మార్కులు వచ్చాయన్నప్పుడు తండ్రిగా గర్వపడ్డాడు. నన్ను సలహా అడిగినప్పుడే మా అమ్మకు అన్నగా మండిపడ్డారు. ఆయనకు ప్రేమించే కూతురు భవిష్యత్తు కన్నా ద్వేషించే చెల్లెలు గతం మాత్రమే గుర్తుకొచ్చింది. అందుకే రాజీకి చదువుతున్నా. నేనే రాజీ చదువు ఆగిపోవడానికి కారణం. చాలా ఇష్టం, అందుకే నిన్ను సలహా అడిగాను. ఇప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళి నేను చేసిన తప్పు అని, ఇక నుంచి మీతో మాట్లాడానని చెప్తే నన్ను చదివిస్తారు కదా. అలా చదివే చదువు నాకొద్దు బావా. నాకు నువ్వన్న అక్కన్న చాలా ఇష్టం. నేను మీతోనే ఉంటాను. నాకు నానొద్దు. చదివించకపోయినా సరే. రాజీ, చదువు అనేది భవిష్యత్తుకు పునాది. ఆ పునాది లేకుండా నువ్వు బతకలేవు. నా మనవడు వల్ల 10 మందికి సహాయం జరగాలి గాని ఏ ఒక్కరూ నష్టపోకూడదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా మనవరాలు చదువుకోవాలి నాన్న. నేను మాత్రం నాన్నతో మీరొద్దని చెప్పను. చదువుకోవటం హక్కు రాజీ, దాన్ని అడుక్కోకూడదు, సాధించుకోవాలి. బావా, నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. రాజీకి హెల్ప్ చేయలేవా? నేనంటే నీకు చాలా ఇష్టం కదా. నన్ను ఇష్టపడే అమ్మాయి చదువుకోవాలి. నువ్వు చదువుకుంటావు.
నాన్న దీనివల్ల ఎలాంటి గొడవలు జరగకూడదు. బావ మాటిచ్చాడు కదా, జరిగిపోతుంది నానమ్మ. రాజీ, ఇప్పుడు నీకు ఆకలిస్తుంది కదా? అవును బావా. అయినా నీకెలా తెలుసు? రాజీ, ఆకలి ఆశను చంపేస్తుంది కానీ ఆశ ఆకలిని చంపలేదు. ఇప్పుడు నీ ఆశ తీరిపోతుంది కదా, ఆకలి గుర్తొచ్చుంటుంది. పద భోంచేద్దాం. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు పస్తుండలేదు బావా. బావా, నీకో సీక్రెట్ చెప్పనా? ఏంటి? నేనెప్పుడు ఉపవాసం కూడా ఉండలేదు. అమ్మా అమ్మా ఇలా రామ్మా. ఏంటమ్మా? అటు చూడు. చూసావా అమ్మా, మనం ఎంత చెప్పినా మెతుకు తినలేదు. ఇప్పుడు చూడు. పోనీలే, మొత్తానికి అది తింటుంది. అది చదివిస్తాననే వరకు తినను అంది. ఇప్పుడు తింటోంది. దాని ఆకలి తీరితే పర్వాలేదు. చదువనే కోరిక తీర్చుకోవాలనుకుంటే ఇంట్లో చాలా జరుగుతాయి. అదే భయంగా ఉంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా మనవరాలు చదువుకోవాలి నాన్న. ఇక నుంచి మీతో మాట్లాడాలని చెప్తే నన్ను చదివిస్తారు కదా? అలా చదివే చదువు నాకు వద్దు బావా. నేను నిన్ను చదువుకోవద్దు అని చెప్పాను, అదే ఖాయం. మావయ్య గారు, నమస్కారం మాస్టర్. మీరేంటిలా? ఏదన్నా పనుంది అంటే నేనే పురమాయించేవాడిగా. ఎంత మాట? రండి రండి రండి, కూర్చోండి మాస్టర్. నమస్కారం అండి, కూర్చోండి. ఏం బాబు, బాగున్నారా? బాగున్నారండి. హ్మ్. నమస్కారం మాస్టర్. నమస్తే అమ్మా. బాగున్నారా? ఇప్పుడు చెప్పండి మాస్టారు, మిమ్మల్ని ఇంత దూరం రప్పించిన ఆ ముఖ్యమైన పనేంటో? మన ఊళ్ళో 10వ క్లాస్ వరకే ఉంది. పై చదువులు చదవాలంటే చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. అందుకే చాలా మంది ఆడపిల్లలు పై చదువులు మానేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా మన ఊళ్ళో కాలేజీ పెట్టడానికి పర్మిషన్ లేదు కదా, ఇప్పుడు అవకాశం మనకు వచ్చింది. చాలా సంతోషించాల్సిన విషయమే. దీనికి నా సహాయం కావాలా? అవునండి, కాలేజీ కట్టడానికి ఒక అరకర స్థలం కావాల్సి వచ్చింది. అది మీరు ఇస్తే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఆ మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉన్న స్థలం మీరు ఇస్తే. స్థలమా? అవును,
ఆ పొలం అయితేనే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఇంత మంచి పనికి నేను సహాయం చేయడానికి ఈ అవకాశం నాకు రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎలాగూ కట్టాలిగా, ఆ కట్టేదేదో అగ్గిపెట్టేలా ఇరుకుగా కాకుండా ఎకరం తీసుకోండి, విశాలంగా కట్టండి. ఆస్తి అందరూ సంపాదిస్తారు, ఆత్మసంతృప్తి కొంతమంది సంపాదిస్తారు. మీ మంచి మనసు వల్ల ఎంతో మంది ఆడపిల్లలు చదువుకుంటారు. ఇక నుంచి మన ఊళ్ళో కూడా కాలేజీ ఉంటుంది. విన్నావా రాజీ? మన ఊర్లోనే కాలేజ్ కడుతున్నారు. నువ్వు మీ నాన్నగారు ల్యాండ్ డొనేట్ చేసిన కాలేజీలోనే చదువుకోవచ్చు. అన్నట్టు ఈ కాలేజీ గొడవలో పడి మర్చిపోయాను. నువ్వు 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు కదమ్మా. కంగ్రాచులేషన్స్. అయ్యయ్యో పర్వాలేదమ్మా. తెలివితేటలే కాదు, వినయం కూడా ఉంది. తండ్రి సుగుణాలు ఎక్కడికి పోతాయి? మా బావ మాస్టారు. పేరు అభిరామ్. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి 2-3 నెలల్లో పూర్తి అయిపోతుంది. వచ్చే సంవత్సరం మన కాలేజీలో చదివే మొదటి విద్యార్థిని మన స్వరాజ్యమే. దాని గురించి ఇప్పుడేమో అనుకోలేదు. మనం అనుకోవటం ఉంది, పిల్లలు ఆశపడిందే మనం చదివించాలి. నువ్వేం చదవాలనుకుంటావమ్మా? దానికేం తెలుసు మాస్టారు, అదింకా చిన్నపిల్లే. మాస్టర్ గారు అడుగుతున్నారు కదా రాజీ. చెప్పు, నువ్వేం చదవాలనుకుంటున్నావు? అమ్మాయి చదువుని రహస్యంగా ఉంచుతున్నారంటే ఏదో పెద్ద ప్లానే వేసుంటారు. లేకపోతే ఏమిటయ్యా, ఎంతో మంది చదువు కోసం ఎకరం పొలాన్ని క్షణాల్లో దానం చేసిన వ్యక్తి సొంత కూతురు చదువు కోసం ఎంత ఆలోచిస్తారు? అయ్యా నరేంద్ర గారు, నేనే మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడరేమిటి? ఏమండి, ఒక్క నిమిషం ఇలా వస్తారా? ఇప్పుడే వస్తాను మాస్టారు. ఒక నిమిషం మీతో మాట్లాడాలి. పొలం గురించా? అది కాదండి, పరువు గురించి. మాస్టర్ గారు కూర్చోండి.
అవతల మాస్టర్ ఎదురు చూస్తున్నారు. ఏమండి, నేను ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఏ విషయంలోనూ మీకు సలహా ఇవ్వలేదు. ఏ సందర్భంలోనూ మీ మాట నేను పెడచెవిన పెట్టలేదు. చూడు జయంతి, నీ గురించి నాకు తెలుసు. నువ్వు నా అర్థాంగివి. ఆ ధైర్యంతోనే ఒక మాట చెప్పాలని పిలిచాను. ఏంటో చెప్పు. మీరింట్లోనే కాదు, బయట కూడా గొప్పవారే. వాళ్ళు అడిగినంత సమయం కూడా పట్టలేదు మీరు దానం చేయడానికి. ఎవరో ఆడపిల్లల చదువుల కోసం ఇంత గొప్పగా ఆలోచించే మీరు సొంత కూతురు చదువు ఆపేస్తున్నారని తెలిస్తే, అంటే స్వరాజ్యం మీ కూతురు, దాని విషయంలో ఏ నిర్ణయం తీసుకునే హక్కైనా మీకుంది. కానీ ఈ ఒక్క విషయంలో మా ఆయన గౌరవాన్ని తగ్గించి చూడకండి అని వాళ్లకు చెప్పే హక్కు నాకు లేదు. మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఇంకోసారి ఆలోచించండి అని చెప్పడం లేదు. ఎవరైనా సరే, ఏ విషయంలోనైనా సరే, మా ఆయన్ని తక్కువ చేసి చూస్తే నేను తట్టుకోలేను. ఈ మాట చెప్పడానికే పిలిచాను. ఏదైనా సమస్య? అటువంటిదేం లేదు. ఇంతకీ స్వరాజ్యాన్ని పై చదువులకి బయట ఊరు పంపిస్తున్నారా? అదే లేదండి, రాజీ ఈ ఊరు కాలేజీలోనే చదువుతుంది. ఏమా స్వరాజ్యం, ఏం చదువుకుంటావు? చెప్పమ్మా, మాస్టర్ గారికి చెప్పు నువ్వేం చదువుకోవాలనుకుంటున్నావో. బైపీసీ. అవునా, చాలా సంతోషం అమ్మా. అయ్యా, ఎంఈఓ గారిని కలిసి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందామండి. వస్తామండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం బావ, ఇప్పుడు వస్తాను.